యూ వ్లాగింగ్? యా నేను ఇంట్రో అయ్యానే ఇంకా ప్లాన్ ఏంటి ఇప్పుడు ప్లాన్ అయ్యారు. ఫస్ట్ ఏంటి నేను ఇద్దరు వీఆర్ గోయింగ్ సమ్వేర్ ప్రపోజ్ చేయాలి, నేను రిజెక్ట్ చేయాలి, అది కదా జరగాలి. ఇండియా ఇంకా చాలా ఇరిటేటింగ్ ఉంది నందుకి. వీఆర్ ఇన్ హైదరాబాద్. ఎప్పుడు కలుద్దాం చెప్పండి. అపాయింట్మెంట్ మాకు నేను కూడా అపాయింట్మెంట్ తీసుకుంటాను. ఓకే నాకు కెమెరాలకి పడవు. నువ్వు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నావు, నేను గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నా. గ్రౌండ్ ఫ్లోర్ అండర్ గ్రౌండ్ బాగుంది. తింటున్నా మా బ్యాక్గ్రౌండ్ తెలుసా మీకు? బ్రెయిన్ ఫ్రీజ్ అయిందా? సన్యాసం అని ఒక సపరేట్ కాలం పెట్టుకోవాలి, అందరినీ పెట్టాలి. 90% డిస్కౌంట్. I close my eyes and the flashback starts. I'm standing there. Good morning. ప్లాన్ ఏంటి? ఇప్పుడు ప్లాన్ అయ్యారు. ఇంకొక హాఫ్ అన్ అవర్లో మాకు ట్రైన్. మేము ఇప్పుడు ప్లాన్ చేసుకుంటాం. 10 minutes. అవునా? ఇట్స్ 7:20 ఆల్రెడీ. 7:30కి ట్రైన్ ఉంది. మేము ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాం. 4 days ఏం చేద్దాం? గోవా పోదాం. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి, లాస్ట్ ఇయర్ కాదు, 2 years బ్యాక్ మేము గోవా వెళ్ళినప్పుడు 2 years కూడా కాదు, 4 మేబీ లైక్ సరే ఎప్పుడు మనం సేమ్ తెలుసా, నేను వెళ్ళినప్పుడు ఆ మొబైల్ నా చేతిలో ఉంది, నువ్వు నా పక్కన ఉన్నావు, నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు నేను నీ పక్కన కూర్చొని నా ఫోన్ పడేసి నీ పక్కన కూర్చొని నేను వదిలేసిన అన్నిటిని. అండ్ నౌ యు ఆర్ డూయింగ్ కూర్చుంటాము మళ్ళీ జస్ట్ లుక్స్తోనే జడ్జ్మెంట్, లైక్ ఏం చేస్తుంది, ఏం చూస్తున్నారు, తరతరాల జడ్జ్మెంట్ ఉంటుంది ఒక్కటేసారి. వీళ్ళ పేరెంట్స్ ఎట్లా పెంచిరన్నతో స్టార్ట్ అవుతుంది. ఏదన్నా పేరెంట్స్ తో ఇంకేదా చేసేది అది అని అంటారు. అట్లీస్ట్ నా ప్రైవసీ నేను ఎంజాయ్ చేసేవాళ్ళు, నన్ను పట్టుకున్నానని ఉండాలి కదా అంటున్నా. అట్లా కాకుండా సగం సగం వచ్చి అట్లా చూడొద్దు అని చెప్తున్నాను. నాకెవ్వరు వద్దు, నాకేదొద్దు. అంటే ఇప్పుడు ఆపర్చునిటీ వచ్చినాక నేను రిజెక్ట్ చేయాలి, కానీ ఆపర్చునిటీ ఎందుకు రాలేదు? వస్తుంది దానికి టైం ఉంటుంది. రిజెక్ట్ చేస్తాం చెప్తున్నా జనరల్గా. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే వేరే అబ్బాయి రావాలి, నాకు వంట ఇష్టం అని చెప్పాలి, రిజెక్ట్ చేయాలి. నాకు నచ్చలేదు నీకు సాటిస్ఫై కాదు, తొప్పే అన్నా. ఏ మూవీ చెప్పని? పూజా హెగ్డే ఉంటుంది కదా, మిస్న బ్యాచ్. అది కాదు, నువ్వు ప్రపోజ్ చేయాలి, నేను రిజెక్ట్ చేయాలి, అది కదా జరగాలి. ఒక డైలాగ్ కోసం ఇదే బ్యాచ్. అదే జస్ట్ కిడింగ్, ఐ యామ్ మేకింగ్ ఫన్. I'm making fun bro, I'm entertaining you guys. ఇట్లా జర్నీలో బోర్ కొడుతున్నాను, ఎంటర్టైన్ చేస్తున్నా. మీరు అంతా సీరియస్ తీసుకోండి. నేను మంచిదాన్ని, నువ్వు మంచిదాన్ని, కానీ నీ ఐడియాస్ చాలా వింతగా భయంకరంగా సైకోపాత్లో ఉంటుంది. ఏమైతుంది నందు? ఆకలిస్తున్నా. హైపర్ యాక్టివ్ ఇప్పుడే ఉంటావు, తర్వాత అంతా బ్యాటరీ డౌన్ అయిపోయింది. కరే వైన్ ఉంటా హైపర్ యాక్టివ్. ఆ హైపర్ యాక్టివ్ మోడ్ ఆన్లో ఉన్నప్పుడే ఏదన్నా తర్వాత మళ్ళీ మొత్తం డిప్రెస్ మోడ్ వస్తుంది. అప్పుడు ఇట్లా పెట్టుకొని ఇలా పెట్టుకొని ఐటమ్స్ నేనంతే. మన్మథ రాజా, మన్మథ రాజా కాదు తెలుసా, లాస్ట్ టైమ్ అదేంటిది ఇంటికి వచ్చింది కదా, వీరింటికి వెళ్తున్నప్పుడు సేమ్ అదే ఊబర్లో వెళ్తున్నాం. తనకి తన ఫోన్పే పాస్వర్డ్ గుర్తొస్తలేదు. కాదు తెలుసు, 15-20 minutes ఉన్నాం కార్లోనే. మేడం అయిందా మేడం అంటే, సార్ ఆగండి, మీరు అక్కడే ఆగండి. నార్మల్గానే గుర్తున్నారు. 1 year తర్వాత వచ్చినాక ఇక్కడ
ఫోన్ పే పాస్వర్డ్ అంటే ఏముంటుంది చూపిస్తుంది అన్ని ట్రై చేస్తుంది, ఒక్కటి మ్యాచ్ అయితే లాస్ట్ కి కొంచెం టైం అదేంటిది కొంచెం బ్లాక్ కూడా అయింది. దాని తర్వాత ఓకే ఒకటి చేద్దాం అన్నట్టు ఏదో ఒకటి చేసింది, ఏదో ఒకటి టైప్ చేసింది, కాంబినేషన్ వచ్చింది. కరెక్టే నా శివాన్న కళ్ళు అంటుంది. అసలు అడిగిండు అనుకో నేను ఈ టైంకి స్టార్ట్ చేసిన ఈ టైంకి అయిపోయింది క్లోజ్. మాకు అర్థమైంది, మాకు అర్థం కావాల్సింది కూడా మాకు అర్థమైంది. అదే సరే సనాయా వాట్స్ ఇన్ యువర్ బ్యాగ్? అయిపోయి మెడికల్ టీ, దీనిలో మొత్తం చార్జెస్, నా ప్లానర్, టంబ్లర్, వ్యాలెట్ అండ్ దీంట్లో ఏమో నా విజిటింగ్ కార్డ్స్ ఉన్నాయి, పర్ఫ్యూమ్, కోక్, ఇది కూడా మాది ప్యాకెట్. వాచింగ్ యువర్ బ్యాగ్, వాచింగ్ యువర్ బ్యాగ్ ఇంత పెద్దగా ఉందిగా, చూపి. అంటే పెద్దగా ఏం లేదు, ఇందులో చార్జెస్ ఒకటే ఒక చార్జ్. ఓకే ఇందులో వ్యాలెట్ ఉంది, నాకు ఎగ్జామ్ ఉందన్న పాస్పోర్ట్ ఉంది, సో వెరీ జాగ్రత్తగా ఉంది, గాగుల్స్ ఉంది అంతే, ఏం లేవు. తీరా అదిరా ఇదిరా అయ్యో స్కిన్ కేర్ అనుకుని మేకప్ అంతే. ఓకే అంటే ఏం లేవు స్కిన్ కేర్ ఎక్కువ ఉంటాయి. ఓకే మంచి పవర్ బ్యాంక్, పాట్స్, టాబ్లెట్స్, నెయిల్ పాలిష్ రిమూవర్, కాటన్, టిష్యూ అయితే లేదా? లిప్ ఏ మెయిన్ ఓ నిమ్మకాయ, నిమ్మకాయ ఎందుకు? లేకపోతే అది నా మెయిన్ పాయింట్. నేను కోపం వచ్చింది రిపోర్టింగ్ ఫ్రమ్ చోర్లపల్లి బట్ నాట్ జైలా. ఏ టైంకి రీచ్ అవుతారు? 10:30 10:50. అక్కడ ఎవరు అడిగారు వాళ్ళకి చెప్పు. వచ్చేసాం మేము, హైదరాబాద్కి వచ్చేసాం. వాస్ గుడ్ జర్నీ. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, ఇంతవరకు విన్నది పక్కన పెట్టండి. మేము ఆల్మోస్ట్ స్టేషన్కి రీచ్ అయినాక మా పక్కన ప్యాసింజర్ ఒక అంకుల్ మమ్మల్ని పిలిచి, ఏంటమ్మా కాజీపేట నుంచి సికింద్రాబాద్ వరకు మాట్లాడుకుంటూనే ఉన్నారు, అస్సలు ఆగలేదు కదా అన్నారు. మాకు అప్పుడు వెలిగింది, ఓ వీఆర్ టాకింగ్ లౌడ్ అని. మేము లిటరల్గా ఎట్లాంటి మాటలు పబ్లిక్లో మాట్లాడొద్దు అట్లాంటివన్నీ మాట్లాడినాం. అండ్ వాళ్ళంతా విన్నారని మాకు తెలిసిన తర్వాత మేము ముగ్గురం మా ముఖాలు మేము కూడా చూసుకోవడానికి టైం పట్టింది. ఆఫ్టర్ లాంగ్ టైం షవర్మా తింటున్నావా? 2 years. And I'm with my boring burger, veg burger, because it's Tuesday. ఏమో అంటున్నావు? ఆరెంజ్ కొట్టకపోతే ఒక వెళ్తే మన అవుతుందా? ఎందుకు అంతగానో నాయిస్ పొల్యూట్ చేయాలి అంటున్నా, ఇరిటేట్ అవుతుంది. వెయిట్ చేస్తున్నాం, ట్రాఫిక్లో ఇరుక్కున్నాం. అక్క కళ్ళు అనిపిస్తాయి, అక్కకి మైగ్రేన్ వస్తుందని పెట్టుకున్నాను. ఇండియా ఇంకా చాలా ఇరిటేటింగ్ ఉంది నందుకి, ట్రాఫిక్ మెయిన్గా. హోటల్కి వెళ్తున్నాం, పడుకుందామని నేను అనుకుంటున్నాను, కాకపోతే అలా చెప్పే నేను ఇంకా ఉన్నది కొద్దిసేపు అట్లా పవర్ నాప్ వేద్దాం అనుకున్నా, కాకపోతే ఆ నిద్ర నేను ఆటోలోనే తీస్తాను కావచ్చు, మేము ఇంతసేపు ఇంకో కదులుతలేం కాబట్టి. మా రూమ్కి వచ్చేసాం, 20 minutes పవర్ నాప్ వేసేసి ఎక్కడికైనా వెళ్తాం. ఏం చెప్పినా ఇంతసేపు? 20 minutes పవర్ నాప్ వేసి వెళ్తామని. తప్పు చెప్పాను? 20 minutes పవర్ నాప్ 20 minutes. Bye. You're gonna teach me music song. ఏమంటారు? అట్లాగే వచ్చేసి పాడినా ఐఎమ్ సింగర్ నౌ. Wow. మంచి మెలోడీస్ కొత్త బేస్ వాయిస్ ఉన్నాయి. జారుతున్నదో జారుతున్నదో జన్మకే వైందో, ఊహ నిజముగా నిజము జరుగుతున్నదో జరుగుతున్నదో జరిగిపోయినాదో,
తిరుగుతున్నదో తిప్పుతున్నదో దేశావో. లిరిక్స్ పెట్టవా నేను పాడతాను. డోర్ ఓపెన్ చేసేది తెలుగు 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 TELG. తెలుగు TELU. Did I miss you? Oh, did I miss you? చాలా స్మూత్ గా బాగా నేర్చుకున్నావు మెల్బర్న్కి వెళ్ళి. You know, that's very natural. నేను అదే అంటున్నా బాగా స్మూత్ గా చేసావు అని. వావ్ ఎస్ చాలా దగ్గరలోనే ఉన్నాం మనం. మనందుకు జనాలంటే నచ్చరబ్బా. People, but I don't want to be around people. There's difference. I don't hate people. ఓకే ఫైన్. Where are we going? చెప్పను. గోవిందంలో మరి ఇంత సీరియస్ ఉంటున్నావు ఏంటి గోవింద ఫ్లోర్ సీన్ని? ప్లాన్ చేస్తే స్ట్రెస్ అవుతాం. స్ట్రెస్ అంటే నాకు చిరాకు. ఓకే ఫైన్, వీఆర్ గోయింగ్ సమ్వేర్. బై. గుడ్ గర్ల్. సీ యూ సూన్ మిస్టీ. అందులో ముట్టుకుంటే నాకు స్టాటిక్ ఎనర్జీస్ వస్తుంది. స్టాటిక్ వస్తుంది. ప్రొడ్యూస్ అవుతుంది నా దగ్గర నువ్వు చెప్తున్నా. ఎక్స్పీరియన్స్ చేసావు. నా చెయ్యి అంతా నంబ అయిపోయింది 2 వేళ్ళు. ఆమెకి పీపుల్ ఎలర్జీ అంటే ఎవరు నమ్మలేదు గాయస్, నమ్మండి ఇప్పటికైనా. దానికి పీపుల్ అలర్జీ ఉంది. ₹100 ఇది, బయట ₹20కి వస్తుంటుంది. మళ్ళీ కనిపించావు కాదు, ఇది నా అంత పెద్దగా ఉన్న ఫేస్ అంత ఉన్నది, కెమెరాలో కూడా పడతలేము. భరత్ క్యాచ్. కాదు, యాక్చువల్గా బ్లాగ్ మొత్తంలో ఊరికి విస్కీ అనడమే అయిపోయింది. ఇప్పుడు విస్కీ అని పిసుకుతాను ఆడ. Where are we going? Do you know driving? No. నేర్చుకుంటూ. Okay, ట్రయల్స్. కాదు, నువ్వు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నావు, నేను గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నా. డౌన్ ఫ్లోర్. అండర్ గ్రౌండ్. ఏంలే, మా ఇంట్లో నేను ఒక్కదాన్నే పెద్ద కూతుర్ని. పెద్ద కొడుకు లేడు. మేజర్ యాక్సిడెంట్ ఏం కావు, మైనర్ కూడా కావు. ఓకే ఫైన్. ఒకవేళ మనకి మనం పెట్టుకుంటే కాంపిటీషన్ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఏమో డిపెండ్స్. అది ఇదైతే కాదు, నేను ముందే చెప్తున్నా నేను ఓడిపోతానేమో అని. నేను ఐ ట్రై టు ద లాస్ట్. ఓకే అయిపోయింది. హోటల్ విస్కీని కిడ్నాప్ చేస్తున్నాం. కిడ్నాప్ కాదు, నేనే స్వయం. నువ్వే చేతులు ఇచ్చావా మాకు? ఫ్లెక్సింగా కొన్నావని? ఓకే ఫైన్. రే నేను నేను పడుకుంటున్నా, వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇంకా బ్లాగ్ చేద్దామని మర్చిపోయినా, బట్ వీఆర్ ఇన్ అంతేరా. టైం 4 అవుతుంది. ఇప్పుడు లంచ్ తింటున్నాం, అందరం ఎగ్జాస్టెడ్. కాస్త చాలా బాగుంది. అంటే ఆకలిలో ఉన్నాం కదా కొంచెం. షీస్ ప్రియాంక. సడన్గా బాగుంది కదా. మాకు చూసేటప్పుడు ఏమైనా వస్తుంది అబ్బా. అది ఇక్కడికి వెళ్ళావు కదా,
camp, some forest kind. ఫారెస్ట్ బస్సులో And నిజంగా ఫారెస్టా? ఫారెస్ట్ బాగుండే ఆ ఏరియా. నాకు ఏమనిపిస్తుంది ఆడ వచ్చిన ప్రతిసారి రైట్ ప్లేస్ రాంగ్ పీపుల్, రాంగ్ పీపుల్ రైట్ పీపుల్ రాంగ్ ప్లేస్. ఎవ్రీ టైమ్ ఇట్ హ్యాపెన్స్. ఎవరెవరితోనో పోతాను ఇక్కడ వదన వాళ్ళు ఉంటుంది బాగుంటుంది. సిక్స్ ఇయర్స్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ నీలానే. హనీమూన్కి అసలు హనీమూన్ అయిపోయిందా ఇంకా? వచ్చేటప్పుడు ఒక స్టోరీ చెప్పింది. వాళ్ళ మేనేజర్ అంటే అడిగిందంట, మీరు చాలా దూరం ఉంటుంది కదా, మీరు ఎక్కడి నుంచి వస్తారు అని అడిగితే, అయితే నేను క్యాబ్లో కూర్చుంటా, పడుకుంటా, వచ్చేస్తా అని చెప్పేసింది. మొత్తం అందరి ముందు తెలుసా, కాన్ఫరెన్స్ రూమ్లో. చాలా దూరం కదా అసలుకి, అందుకే అడిగారు పాపం కేర్ తోటి. అది జోక్ చేసిన. ఐ డోంట్ నో, ఐ జస్ట్ గెట్ ఇన్ టు ద క్యాబ్, ఐల్ స్లీప్ అండ్ ఐల్ వేక్ అప్, ఐల్ బీ ఇన్ ఆఫీస్. ఇంట్రోవర్ట్స్ అవ్వడం వల్ల ఎవరిని అడగకుండా కష్టపడుతున్నాం. మా బ్యాక్గ్రౌండ్ తెలుసా మీకు? Where are we going? తెలీదు. అంతే, వాళ్ళు వెళ్తున్నారు, మేము బ్లైండ్గా పోతున్నాం. కళ్ళు మూసుకొని యా పోయి. బ్రెయిన్ ఫ్రీజ్ అయిందా? పడుతుందా? డిఫెక్టివ్ పీస్ నీకే ఎందుకు వస్తుంది? బాగుందా? మైన్ ఈజ్ ఆల్ చాక్లెట్. ఇది రావే అంటే నేను రాను అంట. నవ్య నేను రేవంత్ ముగ్గురం సేమ్ స్కూల్ చిన్నప్పటికెళ్ళి. దోంతు క్లాస్ నాకు తెలీదు ఈ విషయం. అవును తెలీదా? తనుజ్ కూడా మేము సేమ్. రేవంత్ వాళ్ళందరూ దీన్ని ఏమని పిలిచేది తెలుసా? చీవిడి మొక్కు. అప్పుడు మా అమ్మ నాకు ఇక్కడ చిన్న కర్చీఫ్ కట్టి పెట్టేది, సేఫ్టీ పిన్తో పెట్టేవాళ్ళు కదా, మూకే కారుతుంటే కానీ ఫస్ట్ గుర్తుపట్టింది, గుర్తుపట్టలేదు అసలు. ఏ క్లాస్? థర్డ్ ఫోర్త్. నేను హాయ్ నవ్య బాగున్నావా అంటే హాయ్ ఎవరు అంటే సజ్జ చదివింది అనుకున్నా కాలేజ్లో. థర్డ్ క్లాస్ గుర్తించుకున్నట్టే సూపర్ మెమరీ. అప్పుడు పెద్దదే నా మెమరీ, అప్పుడు పెద్దది, ఇప్పుడు డొల్లా ఏం లేదు. అయితే నేను సింగిల్ టాకింగ్ టేకెన్ అది ఉంది చూసినావా, నీది పెట్టి మ్యారేజ్ అని పెడదాం అనుకున్నా తెలుసా నేను. అందరిది ఒక కాలంలో ఉంది, నీది ఇంకొక కాలంలో ఉన్నది. వద్దులే లైట్లే అనుకున్నా. అది టేకెన్ దాంట్లో దీన్ని అటు పెట్టేసేద్దాం అనుకున్నా. టేకెన్ డైరెక్ట్లీ మ్యారేజ్. నెక్స్ట్ నుంచి ఏం పెట్టాలి తెలుసు, సన్యాసం అని ఒక సెపరేట్ కాలం పెట్టుకోవాలి, అందరిని పెట్టాలి, దాంట్లో 90% డిస్కౌంట్. 2025లో కూడా ఇంకా సింగర్గా ఉంటే ట్యాక్స్ పడుతుందని చూసా. ఇంకొకటి ఆ మినిస్టర్ ఉంది కదా నిర్మల, ఆమెను పెట్టి ఇంత క్యూట్గా నన్ను ట్యాక్స్ అయ్యానా అంట. ఈ ప్రపంచంలో జనాభా లెక్కల్లో తప్పితే ఇంకా దేంట్లో లెక్కల్లోకి లేవు. నా టిష్యూ తీసుకో. నీకెందుకు ఇట్లా అవుతుంది పింకి? పడిపోతుంది.
You want me like I want you, baby. Don't you need me like I need you now? Leave tomorrow, but tonight go crazy. All you gotta do is just meet me at the Aperture. She's dead tired. మాట్లాడద్దులే, తను చాలా టైర్డ్. ప్రో మ్యాక్స్. త్వరలో రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్ డే 3. ఈరోజు ఓన్లీ జస్ట్ ఈ ఫ్రెండ్స్ని కలవడం కాబట్టి మేము ఆడికి వెళ్తున్నాం. బాయ్. ఏమంటాడు తెలుసా, ఒక సీన్లో మనము ఇది తీస్తే తప్పు అవుతుంది, డౌన్ అయితే ఎట్లా చెప్పు. మరి ఎంత నడిచినావు? నువ్వు పొద్దుగా ఎనర్జీ డ్రింక్ ఇవ్వాల్సిందే, ఎనర్జీ డ్రింక్ ఇవ్వాల్సిందే. మేము ఎప్పుడో ఆఫ్టర్నూన్ మార్నింగ్ లోపలికి వెళ్ళినాం, నైట్ అయింది ఇప్పుడు. కాదు నవ్య, ఆ ఏజ్లో ఆ టైంలో కూడా ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. నువ్వు ఎక్స్చేంజ్ చేసుకోలేదు. వైరా వై. 11 అవుతుంది. ఐఎమ్ హంగ్రీ. నందుకు ఆకలి తెలియక నాకు కంపెనీగా వస్తుంది. మా హోటల్ పక్కనే ఉంది కాబట్టి మాకు చాలా లక్. అమ్మ తోడు వీడి ఇక్కడ ఐబొమ్మ పాడతాను డైరెక్ట్. అవండి బప్పన్ టీవీ అందు ఒక స్పూన్ నేను. బాగుంది నన్ను తింటా మిక్స్ చేసిండు, బాగుంది కదా. నాకు అట్లా ఉండాలని ఫుల్ ఆశ తెలుసా. ఎట్లా ఫ్రెండ్స్ ఇట్లా రూమ్స్తో ఫుల్ పిచ్చి. రమ్మంటే రాలే. ఉండాలనే ఆశ. మంట రాలంటే అది కానప్పుడు నేను ఏం చేస్తా. What is your biggest red flag? My biggest red flag is over forgiving, overbearing, over trusting, over loving, over caring. What not everything is over. అయిపోయింది మా హైదరాబాద్ ప్రయాణం. నందు చాలా టయర్డ్ ఉంది. హలో, చెక్అవుట్ అవుతామండి. ఓకే ఫైన్. వెళ్ళిపోంటుండు భయ్యా. కాల్ చేసి మరి పడుకున్నామంటే హాఫ్ అన్ అవర్ లేపాలి కదా అట్లీస్ట్. హలో మ్యామ్, హౌ ఆర్ యూ? ఎడమ వైపున తెరుచుకుంటాయి. अगला स्टेशन తనకి కాఫీ నచ్చదు కానీ తన పౌచ్ కాఫీ. అమ్మా